దేశ చరిత్రలో కని విని ఎరుగని సంచలనం. నిరుద్యోగ యువత పవర్ ఏంటో ఢిల్లీ పీఠానికి తెలిసొచ్చింది. దశాబ్దాల రాజకీయ చరిత్రలో తొలిసారి నిరుద్యోగుల ఆందోళనల దెబ్బకు ఏకంగా ఒక కేంద్ర మంత్రి పదవి కోల్పోవలసి వచ్చింది. దేశ వ్యాప్తంగా రగులుతున్న విద్యార్థుల ఆగ్రహ జ్వాలలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తలొగ్గారు. తన పదవికి రాజీనామా చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మోదీ కేబినెట్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధర్మేంద్ర ప్రధాన్ పంపిన రాజీనామా లేఖలో ఏముంది? గత 10 రోజులుగా నా మనసు తీవ్రంగా కలత చెందింది అంటూ ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ వెనుక ఉన్న ఆవేదన ఏంటి? జంతర్ మంతర్ ఆందోళనల వెనుక దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటూ ధర్మేంద్ర ప్రధాన్ పేల్చిన బాంబు ఎవరిని ఉద్దేశించి? వికసిత భారత నిర్మాణానికి యువతే ప్రధాన శిల్పులు అంటూ రాజీనామా లేఖలో ఆయన ప్రస్తావించిన సంచలన అంశాలేంటి అనేది ఇవాల్టి బిగ్ అప్డేట్ లో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. దేశ రాజకీయాలలో ఇదొక అరుదైన ఘట్టం. రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రతి అక్షరం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత ప్రజాస్వామ్య శక్తిపై తనకు అచంచల విశ్వాసం ఉందని, యువత ఆశయాలు కలల పట్ల అపార గౌరవం ఉందని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు అంటూ యూత్ పవర్ ను కీర్తించారు. కానీ గత 10 రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి తన మనసు తీవ్రంగా కలత చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు ధర్మేంద్ర ప్రధాన్. ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని, భారత యువశక్తికే దేశానికి అసలైన బలమని తేల్చి చెప్పారు. దేశ యువత అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదన్నదే తన సంకల్పమని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని లేఖలో కుండబద్దలు కొట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖలో సంచలనం రేపుతున్న మరో కీలక అంశం జంతర్ మంతర్ ఆందోళనలు. ఢిల్లీలోని జంతర్ మంతర్ తో పాటు దేశ వ్యాప్తంగా ఏర్పడిన ఈ టెన్షన్ పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలని ఆయన హెచ్చరించారు. దేశ ఐక్యత దెబ్బతినకూడదని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఆయన కీలక సూచనలు చేశారు. దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, విద్యార్థులు తమ ఆందోళనను విరమించి సమయాన్ని చదువుకే కేటాయించి కెరియర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకునే తన రాజీనామా పత్రాన్ని ప్రధాని మోదీకి పంపించినట్లు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. చూశారుగా, యువత తలుచుకుంటే ఏమైనా సాధించగలరని ఈ రాజీనామా నిరూపిస్తుంది. దశాబ్దాలుగా ఎవ్వరూ చేయలేని పనిని నిరుద్యోగ యువత తమ ఉద్యమంతో సాధించి చూపించారు. రాజీనామా లేఖ చివర్లో తనపై విశ్వాసం ఉంచిన ప్రధాని మోదీకి, సహచర మంత్రులకు, సిబ్బందికి ధర్మేంద్ర ప్రధాన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశ సేవ తన జీవితంలో అత్యున్నత ప్రధానమని, శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో భవిష్యత్తులోనూ తన వంతు సేవలు అందిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నిరుద్యోగుల ఆందోళనలు ఆగుతాయా, లేక దేశ వ్యతిరేక శక్తుల కుట్రలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుందా? ఢిల్లీ పీఠం తీసుకునే తదుపరి యాక్షన్ ఏంటి? ఇవన్నీ తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.